అందరికీ నమస్కారం। ఈ రోజు అయితే నేను మంచి బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి। దానికోసం నేను ఒక కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను। ఇదిగోండి లావు గోధుమ రవ్వ అయితే తీసుకున్నానండి। ఒక కప్పు అయితే తీసుకున్నాను। ఇది తొందరగా కూడా అయిపోతుందండి మనకి దోశ। టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది కదా। వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి సరే। ఒక బౌల్ తీసుకొని ఈ రవ్వ అనేది బౌల్లో వేసేసుకుందాం। చూసారు కదా। ఇప్పుడు మనం అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు పెరుగండి, ఒక కప్పు రవ్వ వేసుకున్నాం కదా, ఒక హాఫ్ కప్పు పెరుగు। ఇప్పుడు అదే కప్పుతో మనం వాటర్ తీసుకోవాలి, ఒక కప్పు వాటర్ తీసుకోవాలి। ఎందుకండి ఒక కప్పు వాటర్ సేమ్ అదే కప్పుతో తీసుకోవాలండి అన్నీ। ఇప్పుడు మనం ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి, రవ్వ పెరుగు నీళ్ళల్లో బాగా కలిపేసుకోవాలండి। వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, లైక్ చేయండి। లైక్ చేస్తే ఎంతోమందికి ఉపయోగపడుతుంది కదండి, హెల్దీ రెసిపీస్ వాళ్ళు కూడా చూస్తారు। ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, వీళ్ళైతే అవి కూడా చూడండి। నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి। ఇలాగ మనం కలిపేసుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన వదిలేద్దాం। చూసారు కదా, మనకు బాగా నానిపోయింది రవ్వ, చూడండి ఎంత బాగా నానిపోయింది। పెరుగులో వాటర్ అన్నీ వేసాం కదా, ఇప్పుడు మనకి నానిపోయింది। చూడండి చూపిస్తాను కదా, చూసారా బాగా నానిపోయింది కదా। ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసామంటే బాగా నానిపోతుందండి। ఇప్పుడు మనం ఒక మిక్సీ తీసుకొని ఇదంతా మిక్సీ జార్లో వేసేసుకోవాలండి। వేసేసుకొని ఇలా మీకు ఎంత పడుతుందో ఇలాగా నేను మొత్తం ఒకేసారి వేసేస్తున్నానండి। చూసారు కదా, వేసేసుకొని తగినంత వాటర్ అయితే పోసుకొని మీరు మెత్తగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి। వాటర్ ఏమన్నా అవసరం అయితే వేసుకోండి సరే। చూడండి ఇలా మెత్తగా మనం వేసేసుకోవాలండి, వీలైనంత మెత్తగా। నాకైతే అవసరం పడలేదండి, ఆల్మోస్ట్ అవసరం పడదు, నేను ఎలా చెప్పాను అలా వేసుకుంటే। చూసారు కదా, మనకి హాఫ్ కప్పు పెరుగు, 1 కప్పు రవ్వ, ఒక 1 కప్పు వాటర్ ఇలాగా మెత్తగా వేసుకోవాలండి, కరెక్ట్గా సరిపోతుంది మనకి సరేనా। దీన్ని తీసేసి ఒక బౌల్ వేసేసుకుందాం, ఒక బౌల్ పెట్టేసుకొని బౌల్లో అయితే పోసేసుకుందాం। పోసేసుకొని ఇప్పుడు మనం ఉప్పు అవి వేసుకుందామండి, సాల్ట్ మన టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెం సోడా అండి। చూడండి మనం పెరుగు వేసాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు, కొంచెం సరిపోతుంది। వేసేసి కొద్దిగా వాటర్ అండి, మనం సాల్ట్ అది వేసాం కదా అందుకని కొంచెం వాటర్ సరిపోతుంది। ఇప్పుడు మనం బాగా కలిపేసుకోవాలండి, మనకి బాగా సోడా సాల్ట్ అనేది బాగా కలిపేసుకొని స్టవ్ అంటించేసి పెను అయితే పెట్టేస్తున్నానండి, వాటర్ చల్లేసుకొని ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకుందాం। మంట బాగా పెట్టేసి పెను బాగా కాలనివ్వాలండి। ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసేయాలి, సిమ్లో పెట్టేసేసి మనం దోశ వేసుకోవాలి। బాగా కలిపేసుకొని చూడండి ఒక గంట అయితే వేసుకున్నానండి, వేసేసుకొని చాలా బాగా వస్తుందండి। ఫస్ట్ టైం వేసేవాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది। చూసారు కదా, మీకు ఎలా వేసానో చూపిస్తాను చూడండి, దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తాను చూడండి। చూసారా ఎంత బాగుందో దోశ। ఇప్పుడు మనకి ఆయిల్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి, నేనైతే కొంచెం వేస్తున్నానండి। హెల్తీగా తినేవాళ్ళు ఆయిల్ వేసుకోవద్దండి, నేను కొంచెమే వేస్తున్నాను చూడండి, ఎక్కువ కూడా వేయట్లేదు। ఇప్పుడు మనం మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి। చూడండి కాలుకి ఇలా ఈజీగా పైకి వచ్చేస్తుంది, చూసారా ఇలా వేసేసుకోవడం। చూడండి ఎంత బాగా కాలిందో, ఇలా తిప్పుకున్న తర్వాత ఇలా కాల్చుకొనేసేసి ఈజీగా ఎక్కడ అతుక్కోలేదు, చూడండి అతుక్కోకుండా ఎలా వచ్చిందో చూసారా। ప్లేట్లో వేసేసుకొని ఇంకో దోశ కూడా వేసేసుకుందామండి। మళ్ళీ సేమ్ అలాగే క్లీన్ చేసేసుకొని నేను వీడియోలో ఎంత అయిపోతుందని తీసేసానండి చూడండి, అలాగే మళ్ళీ తుడిచేసుకొని అప్పుడే మనకి దోశ అనేది బాగా కాలుతుంది। చూసారా ఎలా స్ప్రెడ్ అయిపోతుంది, ఎంత పలసం కావాలని వస్తుందండి। ఇలా వేసేసుకోవడం, మళ్ళీ కొద్దిగా ఆయిల్ అంతే। చూసారు కదా, ఇలాగా కొంచెం రెండో దోశ కూడా కాలిపోయిందండి, వేసేసుకోవటమే।
చూసారా ఎంత బాగా కాలిందో. ఫస్ట్ దోశ అంటే కొంచెం పెనుగు కాలడం అలా అలా అని, రెండో దోశ చూసారా ఎంత కలర్ వచ్చిందో. మనకి ఇంకా పోసుకునే కొద్దీ మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడైతే మనం తీసేసుకుందాం. చూసారు కదా ఎలా కాలిందో. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఎలా ఉందనేది మీకు చూపిస్తాను తిని చూసి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి గోధుమ రవ్వతో దోశ అయితే సింపుల్గా ఎలా పోసేసుకున్నామో. నేనైతే మా నెల్లూరు ఎర్రగారం వేసుకున్నానండి, చేసుకున్నాను. మీకు కావాలంటే చట్నీ అయినా చేసుకోవచ్చు. చూడండి ఎలా ఉందో చూపిస్తున్నాను. స్మూత్గా ఎంత బాగుందో చూడండి. ఇలా వేసుకొని కారం వేసుకొని మా నెల్లూరు ఎర్రగారం వేసుకొని తింటే ఉంటుందండి. బాబా చెప్పాలంటే మాటలు లేవండి, ఎంత స్మూత్గా ఉందో చూసారు దోశ. చాలా బాగుందండి. వాటి వీడియో ఇదండి. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.